తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ డాక్టర్ రియాజ్ గారు ఉన్నారు. రియాజ్ గారు, మీరు 6 గ్యారంటీ స్కీమ్ల ద్వారా ప్రజల్లోకి వెళ్ళినారు. ఆ ప్రజలేమో మీకు అధికారం కట్టబెట్టారు. అటు చూస్తే తెలంగాణ అప్పు మాత్రం దాదాపుగా 500 లక్షల కోట్ల అప్పున్న పరిస్థితి. ఈ హామీలన్నీ కూడా సాధ్యపడుతుందా? ఇప్పటికే ఫ్రీ బస్సు ద్వారా మహిళలేమో ఫ్రీ బస్ ద్వారా జర్నీ చేస్తున్నారు, కానీ అటు అబ్బాయిలకేమో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎట్లా చూస్తారండి గ్యారంటీ స్కీమ్లు, అటు అప్పులు? మీరేమో ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు ఆర్థిక శాఖ మీద. వాస్తవంగా ఇప్పుడు నా ఎదురుగా మీకు 3 పుస్తకాలు ప్రదర్శన చేస్తాను. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేతపత్రం. ఇది ప్రధానంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అనేది మేడిపండన్న విషయాన్ని చూపెట్టే పత్రం. జనరల్గా ఆర్థిక విషయాల మీద సమగ్ర వివరణ కావాలన్నప్పుడు ప్రభుత్వాలు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాయి. ఈ రెండో పుస్తకం ఏదైతుందో తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్, నిజంగా 2023 కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వాస్తవ తెలంగాణ పరిస్థితి ఏదైతుందో దాన్ని చూపెట్టే పత్రం. మూడో పత్రం ఏదైతుందో అది ప్రధానంగా మనకు కనిపించే పత్రం. అది నిజంగా తెలంగాణ ఎకానమీ, అంటే తెలంగాణ ఎకానమీ యొక్క వాస్తవ చిత్రం ఏంటి, వనరులేంటి, ఖర్చులేంటి, అట్లాగే భవిష్యత్తు ఆశలు ఏంటి అనే విషయాన్ని ఇది దర్పణం చేస్తుంది. ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సామాజిక శాస్త్రాలు చదివిన వాళ్ళకి ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలో, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవి ఎట్లా పరిపూర్ణమవుతాయో వాటి పట్ల అవగాహన ఉండాలి. అయితే వాస్తవంగా ఇప్పుడు మనకున్న పరిస్థితి ఏంటంటే, ఇప్పటిదాకా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ ఏ విషయాలు అయితే చెప్పిందో అవి పూర్తిగా మేడిపండు లాంటి అభివృద్ధి మాత్రమే. అంటే మనకు మేడిపండు ఓపెన్ చేస్తే లోపల కుళ్ళు తప్ప మనం ఏం కనిపించదు. దీన్ని మన కరి మింగిన వెలగపండు అంటూ ఉంటాం. మనం ఏనుగు మింగిన తర్వాత వెలగపండులో ఏమి ఉండదు. కాబట్టి 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి పేరు మీద ఏదైతే ప్రచారం చేశారో అది డొల్లా అని తెలుస్తూ ఉన్నది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, నిజంగా బయట నుంచి అప్పులు పట్టుకొచ్చినప్పుడు 7.43 వడ్డీ రేటు ఉంటుంది, కానీ ఆచరణలో వాళ్ళు చూపెట్టిన దాంట్లో 10.49 పట్టుకొచ్చారు. అంటే క్లియర్గా వడ్డీ రేటు మధ్య ఉండే ఆ వ్యత్యాసమే కమిషన్ రూపంలో పోయిందన్న విషయానికి స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి దీని నుంచి బయటపడడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రధానంగా వ్యయాన్ని తగ్గించుకోవాలి, అట్లాగే రాబడి పెంచుకోవాలి. వ్యయాన్ని తగ్గించుకోవాలి, రాబడి పెంచుకోవాలనే విషయం మీద గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, రెవెన్యూ చూస్తున్న ఎకనామిస్ట్, అంటే మనకు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదివిన బట్టి విక్రమార్క గారు కానీ, మిగతా మంత్రులు కానీ మొత్తం ఆర్థికవేత్తలతో చర్చలు చేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో వ్యయాన్ని తగ్గించుకొని ఆదాయ వనరులను పెంచినప్పుడు ఈ 6 గ్యారెంటీలను మనం సమకూర్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నిజానికి ఉచిత బస్సు లాంటివి అవి ఉచిత పథకాలు కావండి. వాస్తవంగా అట్లాంటి పథకాలు అమల్లోకి రావడం వల్ల ప్రజల్లో మొబిలిటీ రేట్ పెరుగుతుంది. ఆ మొబిలిటీ రేట్ పెరగడం వల్ల వాళ్ళు ఉత్పాదనలోకి వస్తారు. ఆ ఉత్పాదనలోకి రావడం వల్ల మనకి జీడిపి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము నిన్న రంగరాజన్ లాంటి వాళ్ళు, అట్లాగే మనకి ప్రధానంగా రఘువరన్ లాంటి వాళ్ళతోటి బేసికల్ చర్చలు చేశారు. అట్లాగే అంతకుముందు కూడా అభిజిత్ ముఖర్జీ లాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కోణంలో వితిన్ షార్ట్ పీరియడ్లో మళ్ళీ ఏ మిగులు రాష్ట్రాన్ని అయితే తెలంగాణ రూపంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది 2014లో, మళ్ళీ అటువైపు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ క్యాబినెట్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, మెగా డిఎస్సి ఇస్తామన్న హామీ ఏమైందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. ఆ హామీ ఏమైందంటే ఏం చెప్తారు? చాలా ఆశ్చర్యం ఏంటంటే, దీన్ని కేటీఆర్ అడగడం అనేది చాలా ఆశ్చర్యం. నేను కేటీఆర్ గారిని అడుగుతున్నాను, దళిత ముఖ్యమంత్రి ఏమైపోయింది? దళితులకు 3 ఎకరాల భూమి ఏమైపోయింది? మైనార్టీలకు 12% రిజర్వ్ ఏమైపోయింది? గిరిజనుల సమగ్ర అభివృద్ధి ఏమైంది? నువ్వు మాట్లాడే అర్హత లేదు. కానీ ఆ ప్రశ్నకు మన సమాధానం కూడా ఉంది. గవర్నర్ గారి ప్రసంగంలో ఆమె చాలా స్పష్టంగా ప్రకటించింది, మేము మెగా డిఎస్సి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. రెండోది, ఇప్పటివరకు మేము అధికారంలోకి వచ్చి 10 రోజులు కాలేదు, 10 సార్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము కొలువులను భర్తీ చేయబోతున్నాం, మేము త్వరలోనే ఈ ఉద్యోగాలను మొత్తం మేము నింపబోతున్నాం అనే విషయాన్ని 10 రోజుల్లో 10 సార్లు ప్రకటించారు. గతంలో 10 సంవత్సరాల్లో అది అందరం ద్రాక్షలాగా మిగిలిపోయింది. ఈరోజు మేము అందుకునే ద్రాక్షలాగానే దాన్ని తయారు చేయబోతున్నాం. త్వరలోనే ఈ ప్రశ్నకు సమాధానం ఆచరణ రూపంలో మేము పెట్టబోతున్నాం. ఇప్పుడు జీవో నెంబర్ 46 గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జీవో నెంబర్ 46 మీద ఒక సమగ్రమైన నివేదికను సమర్పించాలని పోలీస్ అధికారులను ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశించింది. జీవో నెంబర్ 46లో 2 అంశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది, అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంది. మరికొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉంది, అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి దాని మీద ఒక సమగ్రమైన వివరణ జరగాలనుంది. ఆ వివరణ పోలీస్ అధికారి, ఎందుకంటే పోలీస్ శాఖకు సంబంధించిన జీవో అది. మరి అధికారులను నివేదిక అడిగారు. ఆ నివేదిక ఆధారంగా
అభ్యర్థులందరికీ సమన్వయం చేసే దిశలోనే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మేము అభిప్రాయపడుతున్నాం. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ మొదలైంది ప్రక్రియ. అందుకోసమే బుర్రా వెంకటేశం గారి దానికి ప్రత్యేక కార్యదర్శిగా మేము పెట్టాము. మొత్తం టోటల్గా మన దగ్గర ఉన్న స్కూల్స్ ఏంటి, గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు జాయిన్ కాకపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, ఇంగ్లీష్ మీడియం విద్యను మనం ఎట్లా అందజేయాలనే విషయం మీద మేము మేనిఫెస్టోలో దాన్ని పొందుపరిచాం. ఒక మేనిఫెస్టో కమిటీ మెంబర్గా తుదిలో శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మేము చెప్పిన విషయం ఏంటంటే, స్కూళ్ళలో ఆధునీకరణ జరగకుండా, విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్న మీడియం ప్రవేశపెట్టబడకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా, మానవ వనరులు డిఎస్సి రూపంలో రాకుండా స్కూల్లోకి పిల్లలు చేయనే అవకాశం ఉండదు. మొట్టమొదటిసారిగా వాటి మీద ఫోకస్ చేస్తున్నాం. అందుకోసం 5 సంవత్సరాల కాలంలో ఏ ఆదర్శవంతమైన స్కూల్ వ్యవస్థ ఏదైతుందో దాన్ని మేము ఆచరణలో తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేసే దిశగా ఆలోచనలో ఉందా ప్రభుత్వము? ఉంది కాబట్టే కదా వాళ్ళు రిజైన్ చేసి ముఖ్యమంత్రి గారు అధికారాన్ని చేపట్టిన 48 గంటల్లోనే టీఎస్పీఎస్పీ అధికారులను పిలిచాడు, వివరణ కోరాడు. ఆ వివరణ ఇవ్వలేని అధికారులు వెంటనే రాజీనామా చేశారు. రాజీనామా చేయగానే ఏమైపోయింది, వాళ్ళు రాజీనామా చేసిన వెంటనే గవర్నర్ గారు ఆమోదం పొందలేదు. కానీ ముఖ్యమంత్రి గారు టీఎస్పీఎస్పీ అవకతవకల విచారణ జరిపిస్తారన్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు దోషులు వదిలేదు. ఆ ప్రక్షాళన జరిగిన తర్వాత వెంటనే నోటిఫికేషన్లు కూడా శరాపరంపరగా వస్తాయి. నేను మీ ద్వారా విద్యార్థులకి, ఎందుకంటే మీది చాలా పాపులర్ టీవీ, లక్షలాది మంది ప్రధానంగా యువతకు మీరు ప్రధానంగా మీ సందేశం ఎక్కువగా చూస్తూ ఉంటారు. కాబట్టి నేనేమంటున్నానంటే కొంచెం సమయాన్ని పాటించండి. జరగబోయే ఎగ్జామ్స్ అన్నీ కూడా గతంలో మాదిరిగా కాకుండా పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, మీరు కోరిన విధంగా మీకు న్యాయం జరిగే విధంగా ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్.